మన ధర్నాలతోని నిరాహార దీక్షలతోని ఎప్పుడు సమస్యల పరిష్కారం కావు, చర్చలతోనే సమస్యల పరిష్కారం అవుతాయి. మిమ్మల్ని నేను చాలాసార్లు కూర్చుని పెట్టి మాట్లాడాను. కొంత సమయం ఇవ్వండి. మీరందరూ కూడా ఈరోజు 164 సీట్లు వచ్చాయంటే మీరందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేసి, ప్రతి ఒక్క పౌరులు కూడా కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారికి అంత మెజారిటీ ఇచ్చారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ లీడర్స్ కానీ మిమ్మల్ని అందరూ కూడా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఎంతో చక్కగా పనిచేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లను అందరినీ మెచ్చుకుంటున్నారు. నిన్న లేదు మొన్న 76 గ్రామాలలో మనం సుపోషణ్ అని మన అవార్డులు కూడా గెలుచుకున్నాం. ఆ 76 పంచాయతీ అంటే 1000 గ్రామాలని అక్కడ నామినేటెడ్ అయితే 76 మనం గెలుచుకున్నాం. ఆ 76 సెంటర్లకి ఒక్కొక్క సెంటర్కి ₹1,00,000 వస్తుంది. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా తీసుకోవడం కూడా జరుగుతుంది. 76 సెంటర్లు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చాయంటే ఒకసారి మీరు ఆలోచన, అంటే మీరు ఎంత బాగా పనిచేస్తున్నారు. కాబట్టి మీరందరూ బాగా పనిచేస్తున్నారు. కానీ మనకంటే చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తున్నారు. మీరు చూస్తున్నారు ఏ నిమిషంలో ఎక్కడ ఉంటున్నారో మీ అందరికీ కూడా తెలుసు. దేశ విదేశాలు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఒక పక్క తండ్రి, ఇంకో పక్క కొడుకు, ఇద్దరు కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎక్కడో ఐసీయూలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు జనరల్ వార్డుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత అప్పులో ఊబిలో మనం కూరుకుపోయి ఉంటే మనల్ని బయటకు తీసుకురావడానికి, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మనకి ఎన్నో కంపెనీలు రావడానికి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఈ వయసులో అలా కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మీ కోరికలు సమంజసమైనవే కాబట్టి 9 కోరికలు తీర్చాం. 10వ కోరిక మీద కూడా మేము నో అనట్లేదు. ఖచ్చితంగా మాకు సమయం ఇవ్వండి అంటున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించి, మీకు ఈ మధ్య యూనిఫామ్ కొత్త శారీస్ కూడా ఇస్తున్నాం. మీకు తెలుసు అవన్నీ కూడా. అంగన్వాడీ సెంటర్స్ అంటే ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే అక్కడ సాల్వ్ చేయడానికే ముందుకు వెళ్తున్నాం. ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అంత చిత్తశుద్ధితో ఉంది. కాబట్టి మీరందరూ కూడా మరొక్కసారి ఆలోచించమని, మీరందరూ కూడా ఈ ధర్నాల వల్ల, నిరాహార దీక్షల వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మనం మాట్లాడదాం. మీ అందరికీ సపోర్ట్గా నేను ఉంటాను. చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి అందరూ సంయమనం పాటించమని మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటూ, మీరందరూ నా సోదరిమణులను ఎప్పుడూ అంటాను. మీకు తెలుసా విషయం, 1,25,000 మంది నా సోదరిమణులు ఉన్నారు. ఈరోజు నాకెంతో బలం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆలోచించి అందరూ పనులకు వెళ్ళండి. ఎందుకంటే మీరంతా 4 రోజులు ధర్నాలు చేసినప్పుడు నేను చూశాను. చాలామంది ఉద్యోగం చేసుకుంటున్నారు, కొంతమంది రోడ్ల మీదకి వచ్చారు, నేను కాదనట్లేదు. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటివి కాకుండా దయచేసి అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించమని హృదయపూర్వకంగా సోదరిమణులందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది యూనియన్స్లో ఉన్నారు. ఆ యూనియన్స్లో ఉన్న కొంతమంది మా బాధ అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే చేస్తారు కాబట్టి త్వరలోనే మాకు జీతాలు పెరుగుతాయన్న నమ్మకంతో చాలా మంది ధర్నాలు చేయడం లేదు, చాలా మంది నిరాహార దీక్షలకు వెళ్ళడం లేదు. కాబట్టి ఇప్పుడే కొంతమంది మాటలు నమ్మి ఇలా ముందుకు వెళ్ళడం కరెక్ట్ కాదేమో ఒక్కసారి ఆలోచించండి సోదరిమణులారా. ఎందుకంటే రాష్ట్రం ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా మనకేమైనా కావాలి అంటే వెంటనే చేసుకుని వెళ్తున్నాం. మీరు అడిగారు, ఇంకా కొంతమంది మాకు అంగన్వాడీ వాళ్ళకి యూనిఫామ్స్ ఇస్తే బాగుంటుంది అన్నారు. అది సీఎంగా దృష్టిలో పెట్టాం. ఇట్లాంటివి అడిగితే మేము ఖచ్చితంగా చేస్తాం కూడా, చేయకుండా మానేది ఉండదు. కానీ మీరు ఒకేసారి 11,500 నుంచి 26,000 రూపాయల జీతం పెంచమని అడిగితే ఒకసారి ఆలోచించాడు మీరు కూడా. మనం ఈరోజు వాళ్ళు పెట్టినటువంటి గుంతల రోడ్లు కప్పడానికే ఈరోజు మనకి ఎంత టైం పడుతుందో చూడండి. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు మీ అందరికీ చాలా మందికి తెలుసు. ఆ డోలీ మోతలు తగ్గించడానికి ఒకటి కూడా రోడ్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. మీరు అది కూడా చూస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ ప్రతి దగ్గర హాస్పిటల్లో డాక్టర్లు ఉండే విధంగా, మందులు ఉండే విధంగా మనం చూసుకుంటూ వెళ్తున్నాం. అది కూడా మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే మనం ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించాలి. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండేటప్పుడు మీరు వెన్నుదన్నుగా ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీకు అన్ని విధాలుగా ఎలాగైతే వెన్నుదన్నుగా ఉన్నారో మీ జీతం పెంచే పరిస్థితి కూడా ఆలోచించే దీంట్లో ఉంటుంది ఖచ్చితంగా. అంతేగాని పిల్లల్ని మనం సెంటర్లో ఉంచేసి
విజయవాడ ధర్నాలకు బయలుదేరడం అది ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి. మీరు ఏ కోరిక అడిగితే ఆ కోరిక వెంటనే మీకు నిమిషాల మీద చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, సార్ ఆడపడిచేది అడుగుతున్నారంటే వెంటనే 9 కోరికలు కూడా మీకు తీర్చాం. మీరు 10 కోరికలతో ఇచ్చినప్పుడు 9 కోరికలు తీరిన తర్వాత మీరు ఏమనాలి? చంద్రబాబు నాయుడు గారికి మీరు వచ్చి, అమ్మా మేము పాలాభిషేకం చేస్తామని కొంతమంది, అమ్మా థ్యాంక్స్ చెప్తున్నామని అంత సంతోషంతో మీరు వచ్చి మాకు చెప్పారే, ఈరోజు ఎవరో మాటలు నమ్మి మళ్ళీ మీరు ధర్నాలకు ఎలా వెళ్తారు? దయచేసి ఆలోచించండి. క్లిష్ట పరిస్థితుల్లో ఉండేటప్పుడు ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మనందరి మీద ఉంది. మనందరం కూడా ఈరోజు అంగన్వాడీ సెంటర్స్లో టీచర్లు అంటే నిజంగా తల్లి దగ్గర పిల్లలు ఎలా ఉంటున్నారో అంగన్వాడీ టీచర్ దగ్గర పిల్లలు ఎలా ఉంటున్నారు. తల్లిని మరిపించిన తల్లిలా మీరు అక్కడ చూసుకుంటున్నారని మీ మీద నమ్మకంతోనే ఈరోజు అందరూ కూడా సెంటర్స్కి పంపిస్తున్నారు మీ దగ్గరికి. టీచర్లు ఆయాలు పిల్లల్ని అంత బాగా చూసుకుంటున్నారు. ఎక్కడో డబ్బులు పే చేసి ఎక్కడో పెట్టకుండా మీ దగ్గరే పెడుతున్నారు అంటే మీ మీద ఎంత నమ్మకమో చూడండి అందరికీ. అలాంటి తల్లి లాంటి అంగన్వాడీ సెంటర్లో మేము పెట్టాలి, తల్లి లాంటి అంగన్వాడీ టీచర్లు ఆయాలు మా పిల్లల్ని సురక్షితంగా క్షేమంగా చూసుకుంటున్నారు అని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2.5 కోట్ల మహిళలందరికీ మీ మీద అంత నమ్మకం ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయాలకు కానీ ఇస్తున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా కూడా ఇంతకు పూర్వం కంటే ఎంత బెటర్గా ఉందో వాళ్ళందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో 40 రోజులు ధర్నా చేస్తే కనీసం పలకరించిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డితో పాటు అతనితో ఉన్నటువంటి లీడర్లు కానీ ఆ కార్యకర్తలు కానీ ఎవరు కూడా అంగన్వాడీ టీచర్ల వైపు కనీసం కన్నెత్తి చూడలేదు. వాళ్ళని సంక్రాంతి రోజు, జనవరి 1 రోజు రోడ్డు మీదే కూర్చుని పెట్టారు. అతనికి ఎంతో ఇష్టమైన క్రిస్మస్ రోజు కూడా రోడ్డు మీదే కూర్చున్నారు వాళ్ళు. ఇలా చేసుకుంటూ వెళ్ళినా కానీ ఆ రోజు మేము వెళ్ళాం, భరోసా ఇచ్చాం. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని అంత మెజారిటీతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 164 సీట్లు ఇచ్చి గెలిపించారు. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు అంటే 55,745 స్కూల్స్ ఉన్నాయి. అంటే అందరూ టీచర్లు ఉన్నారు, అందరూ ఆయాలు ఉన్నారు. అంటే దాదాపు 1,25,000 మంది మహిళలు, నా సోదరీమణులు ఈరోజు అందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళందరూ కూడా నేను మంత్రి అయిన వెంటనే నా దగ్గరికి వచ్చి 10 కోరికలతో ఒక లెటర్ నాకు ఇచ్చారు. అమ్మా ఈ 10 కోరికలు మాకు తీర్చండి అని. ఖచ్చితంగా మీకు ఈ 10 కోరికలు తీరుస్తామని చెప్పి 9 కోరికలు ఈ రోజుకి మేము వాళ్ళు అడిగినటువంటి డిమాండ్స్ 9 మేము నెరవేర్చడం జరిగింది. ఎందుకనంటే ఫస్ట్ అయితే గ్రాడ్యుయేటీ కావాలి అని అడిగారు. ఎవరైనా రిటైర్మెంట్ అయిన తర్వాత గ్రాడ్యుయేటీ ఉంటే మాకు ఒక భరోసాగా ఉంటుంది, ఒక నమ్మకంగా ఉంటుంది. అంటే నా సోదరీమణులే కదా, నా తోటి సోదరీమణులను నేను భావించాను, నా ఆడపడుచులని మా చంద్రబాబు నాయుడు గారు భావించి గ్రాడ్యుయేటీ శాంక్షన్ చేశారు. అంటే టీచర్కి 1,80,000 నుంచి 2 లక్షల వరకు వస్తుంది, ఆయాకి 1,10,000 నుంచి 1,30,000 వరకు వస్తుంది ఈ గ్రాడ్యుయేటీ. ఆ తర్వాత ఎవరైనా పొరపాటున చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చుల కింద 15,000 రూపాయలు కూడా ఏర్పాటు చేశాం. అది కూడా వాళ్ళు కోరారు, ఇవ్వటం జరిగింది. అలాగే గత కాలంలో ఫోన్లు తీసుకున్న వెంటనే ఆ ఫోన్లు 4G ఫోన్లు అని చెప్పి అక్కడ డబ్బా ఫోన్లు ఇచ్చారు. పాప ఆ ఫోన్లు పనిచేయట్లేదు అని మొత్తం అందరు అంగన్వాడీ సెంటర్లో ఉన్న సోదరీమణులు అందరూ కూడా తీసుకెళ్లి అక్కడ ఉన్న పీఓలకి పీడీలకి హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఈరోజు మేము వాళ్ళకి ఫోన్లు ఇచ్చాం. ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. 75 కోట్లతో 1,25,000 మందికి ఫోన్లు ఇచ్చాం. ఆ ఫోన్లు 5G ఫోన్లు ఇచ్చాం. అందరికి చక్కగా పనిచేస్తున్నాయి. వాళ్ళు అడిగినటువంటి ఇంకొక కోరిక నెరవేర్చాం. అలాగే 15 యాప్లు ఉన్నాయమ్మా, చాలా కష్టంగా ఉంది మాకు. ఈ యాప్లన్నీ చేసుకుంటూ మేము డ్యూటీ చేయలేకపోతున్నాం. కొంతమంది హిల్ టాప్ ఏరియాలో కానీ మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి గిరిజన దళిత మహిళలు ఎప్పుడో పోస్టింగ్లో ఉన్నవాళ్ళు
ఈరోజు వాళ్ళు అప్పుడు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా కొంతమంది కాదు. అట్లాంటప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుందమ్మా అని అంటే ఆ 15 యాప్లని కూడా ఒక్క యాప్గా చేసాం. అది ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రి గారితో మాట్లాడి ఆవిడని ఒప్పించి 15 యాప్లని ఒక యాప్గా తయారు చేసి ఒకే ఒక యాప్లో వాళ్ళని చేసుకోమని చెప్పాం. అది కూడా వాళ్ళు అడిగింది, మనం చేయటం జరిగింది. అలాగే గ్యాస్ స్టవ్లు మనము వాళ్ళకి ప్రొవైడ్ చేసాం. కానీ గ్యాస్ అయిపోయిన వెంటనే రావడానికి కొంచెం టైం పడుతుందమ్మా అంటే వాళ్ళందరికీ ఇండక్షన్ స్టవ్లు ఇచ్చాం. ఆ ఇండక్షన్ స్టవ్కి సరిపోయినట్టుగాను వంట పాత్రలు, మంచి వంట పాత్రలు, నాణ్యమైన వంట పాత్రలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి అంగన్వాడీ సెంటర్కి ఆర్వో తాగడానికి ఆర్వో ప్లాంట్ ఇచ్చాం. అలాగే టాయిలెట్స్ ఇచ్చాం. అలాగే వాళ్ళకి మొక్కలు పెంచుకుంటారు అని అంటే విత్తనాలు ఇస్తూ వాళ్ళకి ఉన్న పెరట్లో ఉన్న మొక్కలు పెంచుకోవడానికి ఇచ్చాం. అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు, కలర్ఫుల్గా ఉన్నటువంటి ఆట వస్తువులు ఇస్తూ, అలాగే వాళ్ళకి ఆలోచింపజేయడానికి ఒక ఆలోచనని చక్కగా మోటివేట్ చేయడానికి, చదువుకోవడానికి వీలుగా ఉండే కొంచెం చదువుకోవాలి, ఆడుకోవాలి అలాంటి పరికరాలు ఇచ్చాం. ఇవన్నీ చేస్తూ ఒక టీవీ ఇచ్చాం. మనం ఏదైనా పిల్లలకి మామూలుగా చెప్పడం కంటే టీవీలో చూస్తే వాళ్ళు బాగా నేర్చుకుంటారని ప్రతి సెంటర్కి ఒక టీవీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అంగన్వాడీ సెంటర్స్లో కొన్ని సెంటర్లు మధ్యస్థంగా ఆగిపోతున్నాయి అంటే వాటన్నిటికీ కూడా నిధులు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు అవి కూడా స్టార్ట్ చేయడం అయ్యింది. అంటే మీరు అడిగిన మేము ఏం కాదన్నామో చెప్పండి ఒకసారి. ఎందుకంటే నా సోదరీమణులుగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతున్నాను. అన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్తున్నాము. అలాగే మీకు వేసవి సెలవుల్లో మాకు వేసవి సెలవులు కావాలి అన్నారు. 15 రోజులు ఇచ్చాం. 15 రోజులు టీచర్కి ఇస్తున్నాం, 15 రోజులు ఆయాకి ఇస్తున్నాం. ఇంకా నెల రోజులు ఇచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ ఫుడ్ ఇవ్వడం కుదరదు కదా, ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వీటికి 15 రోజులు, ఆవిడకి 15 రోజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఆర్థికంగా మనం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామో మీకు తెలుసు. గత ప్రభుత్వం చేసిన గాయాలను మానుకోవడానికే మనకు చాలా టైం పడుతుంది. కానీ మహిళలుగా ఆడపడుచులకు ఇబ్బంది పెట్టకూడదని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మహిళలందరికీ కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి, వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు మీరు అడిగిన కోరికలన్నీ తీర్చుకుంటూ వస్తున్నారు. ఈరోజు మీరు జీతం పెంచమని అడిగారు. జీతం పెంచడానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడడం కూడా జరిగింది. కొంత సమయం ఇవ్వండి, కొంత సమయం ఇస్తే ఖచ్చితంగా అసలు మీకు అందరికీ కూడా తెలుసు. మీరు మొదట చంద్రబాబు నాయుడు గారే మీకు జీతాలు పెంచారు, మీకు ఆ విషయం తెలుసు. 1200 రూపాయలతో మీరు మొట్టమొదటిసారిగా అంగన్వాడీ టీచర్లుగా వచ్చిన వెంటనే అంగన్వాడీ టీచర్లు ఈ జీతాలతో ఏం బ్రతుకుతారు అని 10,500 చేసింది చంద్రబాబు నాయుడు గారు. 1000 రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి మీకు పెంచాడు. అది ఏంటి, హైదరాబాద్ అంత జీతం ఇస్తానని చెప్పి మిమ్మల్ని మోసం చేసి 1000 రూపాయలు ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు మీది దప్పలో విడతల వారీగా 3 సార్లు, ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కొంత, మూడవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కొంత పెంచుకుంటూ వచ్చారు. 3 సార్లు పెంచింది చంద్రబాబు నాయుడు గారే. మీకు అందరికీ ఆ విషయం తెలుసు. 11,500 రూపాయలు ఇప్పుడు మీరు తీసుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీతమే అది. అలాగే ఇక్కడ